నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 10 సంవత్సరాలుగా ఇంటర్ జూనియర్ కాలేజ్ అండ్ ఐఐటి మెడికల్ అకాడమీలో టాప్ కాలేజ్గా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటూ విద్యార్థులను ఉన్నతమైనటువంటి బాటలో నడిపిస్తున్నటువంటి కాలేజ్ గ్రావిటీ జూనియర్ కాలేజ్. ఈ గ్రావిటీ జూనియర్ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ రాణి గారు మనతో పాటు ఉన్నారు. రాణి గారు 20 సంవత్సరాలుగా యుఎస్లో నివసిస్తూ కేవలం ఒక మంచి విద్యను, ఒక స్టాండర్డ్ విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఇండియాకి వచ్చి ఈ గ్రావిటీ జూనియర్ కాలేజ్ని స్థాపించడం జరిగింది. మరి ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ప్రస్తుతం ఎటువంటి కోచింగ్స్ నడుస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. రాణి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటీ జూనియర్ కాలేజ్, సో ఇక్కడ ఇంటర్ విద్యనే కాకుండా ఐఐటి అండ్ నీటికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ కోచింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి కదా. సో ప్రజెంట్ ఇంటర్ మనకి ఎగ్జామ్స్ అయిపోయాయి. సో స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు నీట్ మీద, ఐఐటి మీదే జరుగుతుంది. ఇప్పుడు అంటే లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి ఓకే ఆ పిల్లలకి, కానీ షార్ట్ టర్మ్ కోర్స్ ఏం అవైలబుల్ ఉంది? ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ టర్మ్, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు కరెంట్ రైట్ నో ప్రోగ్రాము షార్ట్ టర్మ్ ప్రోగ్రాము, అది 45 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పటి నుంచి మళ్ళీ నీట్ వరకు, ఎంసెట్ అండ్ నీట్ వరకు. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో అయిపోయిన పిల్లలు రాస్తారు, ప్లస్ మళ్ళీ లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ 45 days రివిజన్ కార్యక్రమం లాగా ఉంటుంది. షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయిన పిల్లలకి అయిపోతూనే వాళ్ళు ఒక ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు. ఫస్ట్ టైం అటెంప్ట్ చాలామందికి అపోహ ఏముంటుందంటే అది చాలా షార్ట్ పీరియడ్ కదా, మళ్ళీ మెడికల్కి పర్టికులర్గా దే హ్యావ్ టు గో ఫర్ లాంగ్ టర్మ్ అని అనుకుంటారు. కానీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అసలు అట్లా లాంగ్ టర్మ్ అయితేనే మళ్ళీ 1 year చదివితేనే వస్తుంది, అలా లేదు. ఇంటర్మీడియట్ కనుక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండి మంచిగా ఫస్ట్ నుంచి కూడా ఆబ్జెక్టివ్ వేలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ 45 daysని వాళ్ళు రైట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే, అంటే ఒక మంచి ఫ్యాకల్టీతోని ఒక రైట్ ప్రోగ్రాంలో కనుక వాళ్ళు పడితే డెఫినెట్గా వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం. వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడానికి 100% మెడికల్ సీట్లకి, ఎంసెట్ సీట్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది డిపెండ్ ఆన్ ద ప్రోగ్రామ్, హౌ వీఆర్ కండక్టింగ్ అన్నది. సో అది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రావిటీ ఏంటి అంటే జనరల్లీ ఎంసెట్కి అయితే ఓకే, ర్యాంక్ షార్ట్ టర్మ్లో అయినా కూడా ప్రిపేర్ అయ్యి రాయొచ్చు, బట్ వెరాజ్ నీట్కి వచ్చేటప్పుడు మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంటర్తో పాటుగా నీట్ కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళకి రాని వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్లోనే అసలు ఎలా సాధించగలుగుతారు, అంటే కేవలం ఒక 45 days పీరియడ్లో ఇది ఎలా సాధ్యమవుతుంది? అది మాకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. అది మేము డిజైన్ చేసుకునే విధానం, వాళ్ళకి ఎన్ని గంటలు వాళ్ళకి ఫ్యాకల్టీ ఉండాలి, ఎన్ని గంటలు వాళ్ళకి స్టడీ అవర్స్ ఉండాలి, ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఈ ప్రీ టెస్టులు కానీ, చిన్న టెస్టులు కానీ, లేకపోతే క్యూములేటివ్ టెస్టులు కానీ కండక్ట్ చేసుకోవాలి, అది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్ చేసుకునేటప్పుడు ఎట్ ఏ టైమ్ పిల్లలకి అది స్ట్రెస్ అవ్వకూడదు, బర్డెన్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు రివైజ్ ద ఎంటైర్ సబ్జెక్ట్స్. 4 సబ్జెక్ట్స్ కూడా మొదటి నుంచి మొత్తం రివైజ్ చేసుకోవాలి. అది కూడా టైం షార్ట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ నాట్ గో విత్ ద ఎవ్రీ పాయింట్. అది ఏ పాయింట్స్తోని, అంటే మనకి ఎంత పాసిబిలిటీ, ఏది వేటి మీద ఫోకస్ చేస్తే వీళ్ళు మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎట్లా రివిజన్, వాళ్ళకి 1 minute కూడా వేస్ట్ కాకుండా, ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఆ ప్రోగ్రామ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మా కాలేజ్లో మేడం ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే 3 hours ఎవ్రీ సబ్జెక్ట్కి మినిమం 3 hours వీ హ్యావ్ టు అలాట్ పర్ డే. ఒక మంచి ఫ్యాకల్టీ. అసలు ఇంకోటి చెప్పాలి మేడం, మీకు సక్సెస్ రావాలంటే, అంటే కొన్ని అసాధ్యాలు అంటాం కదా, ఇట్లా మీరు అన్నారు మెడికల్ ఇప్పుడు 45 daysలో ఎలా సాధ్యం మేడం, మాకు సాధ్యమే అవుతుంది. మేము చూస్తాం ఫస్ట్ అటెంప్ట్ సీట్లు వచ్చిన పిల్లలు చాలా మంది ఉంటారు, ఎవ్రీ టైము ఉంటారు. వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉంటారు అనమాట మాకు, ఓకే దిస్ ఈజ్ ద రైట్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ గోయింగ్ ఆన్ అని. అది ఫ్యాకల్టీ మీద ఉంటుంది మేడం. మెయిన్ నేను లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పింది ఒకటే, ఎప్పుడైనా సక్సెస్కి పర్టికులర్గా ఒక విద్యా వ్యవస్థకి పునాదులు, బలం, మన స్ట్రాంగ్ అంతా కూడా ఫ్యాకల్టీ, వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. నా దగ్గరికి మా స్టూడెంట్స్ వస్తారు కొంతమంది, కొన్ని సబ్జెక్ట్స్ సార్లు చెప్తే వాళ్ళు దే డోంట్ నీడ్ టు స్టడీ ఆఫ్టర్ దట్. క్లాస్లో వాళ్ళు చెప్తున్నప్పుడే వాళ్ళు ఎలా చెప్తున్నారో వాళ్ళు గ్రాస్ప్ చేసేసుకుంటారు. అంటే ఒక లెక్చరర్ చెప్పే విధానము వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పే టాపిక్ ఆ క్లాస్ టైంలోనే వాళ్ళు అబ్జార్బ్ చేసేసుకుంటే, సపోజ్ నీట్ ఉంది మేడం, బాటనీ, జువాలజీ దట్ ఈజ్ ఓకే, కెమిస్ట్రీ కూడా ఓకే, ఫిజిక్స్ కొంచెం టఫ్ ఉంటుంది, మ్యాథ్ ఎంపీసీకి వచ్చేసి మ్యాథ్ కొంచెం టఫ్ ఉంటుంది. సో దే హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద మ్యాథ్ అండ్ ఫిజిక్స్, దీస్ 2. వీళ్ళకి ఈ మిగతా సబ్జెక్ట్స్ కూడా అంత టైం పెట్టి చదువుకోవాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే, వాళ్ళు పిల్లలు వచ్చి, స్టూడెంట్స్ వచ్చి చెప్తారు, ఐ వోంట్ బిలీవ్ అసలు వాళ్ళు, ఎందుకంటే సార్ చెప్పారు అంటే ఇంక మాకు అక్కడే వచ్చేస్తుంది.
సో వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్. ఇంకా మేము మళ్ళీ వెళ్ళి ఒక 10 నిమిషాలు ఒక 20 minutesలో నాకు రివిజన్ చేసేసుకుంటాను, ఆ సబ్జెక్ట్ అయిపోతుంది. సో నాకున్న టైం అంతా నేను ఫిజిక్స్కి పెట్టుకోగలుగుతున్నాను. నాకు ఏదైతే టఫ్ ఉంటుందో, అంటే కొన్ని సబ్జెక్ట్స్కి యూ హ్యావ్ టు మోర్ ప్రాక్టీస్ కదా, కొన్ని సబ్జెక్ట్స్కి అవసరం ఉండదు. సో ఫ్యాకల్టీ ఈజ్ ద మెయిన్ కీ పాయింట్ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విద్యా వ్యవస్థకైనా. వాళ్ళు చాలా బాగుండాలి. మేము గ్రావిటీలో ప్రత్యేకంగా తీసుకునే శ్రద్ధ ఏంటంటే అలాంటి ప్యాషనేట్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళు ఏదో డ్యూటీగా వచ్చేసి చెప్పాము వెళ్ళిపోయాము అన్నది కాదు. వీళ్ళకి వచ్చిందా రాలేదా, ఎక్కిందా లేదా, వీళ్ళని బట్టి వేయించి లేకపోతే రుద్దిచ్చేసి గంటలు స్టడీ అవర్లు పెట్టేసి ఆ కాన్సెప్ట్ కూడా. అంటే అందరూ క్లెవర్ స్టూడెంట్స్ ఉండరు, అందరికీ ఒక కాన్సెప్ట్ అర్థం కాదు. సో ఎలాంటి వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్ పనికొస్తుంది అనేది మీరు ఏమన్నా ఐడెంటిఫై చేయగలుగుతారా, ఎట్లా చెప్తారు? మీరు ఎగ్జాక్ట్ డేట్ అనుకోకపోతే మా దగ్గర యావరేజ్ పిల్లలకి కూడా ఎవ్రీ టైమ్ సీట్స్ వస్తాయి. అసలు గ్రావిటీ పాపులరే దానికి అయ్యింది, ఎందుకంటే ఇక్కడ షఫ్లింగ్ ఉండదు. అసలు మీరు అన్నారు కదా క్లెవర్ పిల్లలకే సీట్లు వస్తాయి, యావరేజ్ పిల్లలకి రావు అని. ఇఫ్ యూ టేక్ అసలు ఇన్ జనరల్ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ యావరేజ్ పీపుల్ ఓన్లీ. వేర్ ఎవర్ యూ గో, ఇప్పుడు మీరున్నారు, చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, మీ క్లాస్లో టాపర్స్ ఎంతమంది ఉంటారు? 1 or 2 people ఉంటారు. వెరీ డమ్ అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1 or 2 people ఉంటారు. మిడిల్లో ఉండేది మొత్తం యావరేజ్. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ బిల్డ్ విత్ దీస్ యావరేజ్ పీపుల్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో వాళ్ళకి డ్రీమ్స్ వద్దా, వాళ్ళకి సక్సెస్ వద్దా, వాళ్ళకి సీట్లు రావద్దా? వస్తాయి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడాలజీలో వెళ్ళి చెప్పగలిగితే వాళ్ళు ట్రాక్ చేపిస్తాం. దిస్ ఇస్ అంటే నేను I don't want to point on any corporate colleges, but I am totally against to that shuffling system. సో ఐక్యూ బాగున్న వాళ్ళకి సక్సెస్ ఉంటుంది, వీళ్ళకి మాత్రమే సీట్లు వస్తాయి, ఆ కాన్సెప్ట్ నేను ఒప్పుకోను. లెక్చరర్స్కి చెప్పడం కూడా అదే చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ మార్క్స్ వస్తే లాస్ట్ 5 peopleనే తీసుకుంటా. ఎందుకంటే వెన్ యూ ఆర్ ఏ గుడ్ లెక్చరర్ యూ హ్యావ్ టు క్రాక్ దట్ పర్సన్ ఆల్సో. ఆ పర్సన్కి కూడా మీరు చెప్పే సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, వాళ్ళకు కూడా మార్కులు తెప్పించగలగాలి. అప్పుడు యు ఆర్ ద బెస్ట్ లెక్చరర్. ఒక బాగా చదువుకునే అమ్మాయికో లేకపోతే ఐక్యూ బాగున్న అమ్మాయికో ఆల్రెడీ ఉన్నదానికి నువ్వు మార్కులు తెప్పిస్తే దెర్ ఈజ్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. కానీ మీరు ఫోకస్ చేయాల్సిందల్లా లాస్ట్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ఆ పిల్లల్ని ఫోకస్ చేయాలి. వన్స్ యూ మేక్ దెమ్ సక్సెస్ఫుల్ దోస్ కిడ్స్ ద హోల్ క్లాస్ విల్ బీ సక్సెస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న పిల్లలు, వాళ్ళని సక్సెస్ రేట్కి మనం తీసుకురాగలిగితే ఆబ్వియస్గా మిగతా ఉన్న పిల్లలందరూ చాలా అడ్వాంటేజ్ అవుతారు. సో ఆ కాన్సెప్ట్తోని ఫ్యాకల్టీ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం మేము. ఒక 0.01% కూడా కాంప్రమైజ్ ఉండదు. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే మేడం, మీరు ఇందాక చెప్పారు యూఎస్లో నుండి వచ్చారు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్, చాలా బాగుంటుంది. కానీ ఈ మధ్య టోటల్లీ కమర్షియల్గా అయిపోతుంది. అలా కాకుండా ఒక నైతిక విలువలతోని, అంటే ఒక ఎథిక్స్తోని, ఒక వాల్యూస్తోని ఒక మంచి ఇన్స్టిట్యూట్ మనం కూడా మన దగ్గర కూడా చేయొచ్చు కదా. నేను యూఎస్లో ఉన్నప్పుడు చూసేదాన్ని. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ వాళ్ళు ట్రూగా జెన్యూన్గా ప్యాషనేట్గా పిల్లల్ని ట్రైన్ చేసుకుంటూ ఉంటారు. దే డోంట్ గో ఫర్ ద మనీ. గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లోనే చదువుతారు మన పిల్లలందరూ, ఎందుకంటే వీ పే ఫర్ ద ట్యాక్సెస్, చాలా పే చేస్తాం. గవర్నమెంట్ స్కూల్స్ ది బెస్ట్గా ఉంటాయి అక్కడ. ఇక్కడ ఆపోజిట్లో ఉంటాయి కదా. సో అది నాకు ఇక్కడికి బ్రింగప్ చేయాలని నా కోరిక. ఇక్కడ ఎందుకంటే టోటల్లీ కమర్షియల్ చేయకుండా పిల్లలకి ఒక మంచి వాల్యూస్తోని, విలువలతోని అసలు ఏది ఇంపార్టెంట్. ఒకటి ఫ్యాకల్టీ మేడం, అది ప్రోగ్రామ్కి పెద్ద ఎత్తు. మేము వేసుకున్న డిజైన్ ఏది, ఎన్ని గంటలు ఎన్ని సబ్జెక్ట్స్కి పెట్టాలి, అసలు ఆ 45 daysలో ఉన్న సిలబస్ మొత్తాన్ని మనం ఎలా డివైడ్ చేసుకుంటున్నాం, ఆ డివైడ్ చేసిన దాన్ని పిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా కన్వే చేయగలుగుతున్నాం, వాళ్ళని ఎట్లా స్ట్రెస్ అవుట్ కాకుండా వాళ్ళని ముందు తీసుకెళ్తున్నాం, అదొకటి మెయిన్ థింగ్. అంటే పర్ డేలో ఎన్ని అవర్స్ వాళ్ళని కూర్చోబెడతారు? 8 to 9 hours కంపల్సరీ క్లాసెస్లో ఉంటారు వాళ్ళు మార్నింగ్. వీ డోంట్ ఫోర్స్ దెమ్ టు గాట్ అప్ ఎర్లీ. 3కి 4కి లేపేసి కూర్చోబెట్టి స్టడీ అవర్స్ అలా చేయించము. అలాగని లేట్ నైట్స్ కూడా ఉంచాము. మాది డేట్స్ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా టీచింగ్ మెథడాలజీ అనేది ఎలా ఉంటుంది అని. అది అవర్స్ వి గో విత్ ద స్టడీ అవర్. ఎందుకంటే కంటిన్యూస్గా లెక్చరే చెప్తూ పోతా ఉంటే వాళ్ళకి బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, వాళ్ళకి అదేమి ఎక్కదు. నువ్వు చెప్పింది ఒక 1 hour తర్వాత పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని మేము స్ప్లిట్ చేస్తాము. అంటే దే గో ఆన్ అండ్ ఆఫ్. ఎట్లా, ఒక సీరియస్గా నువ్వు ఫోకస్డ్గా వినాలి లెక్చరర్ చెప్పేది, వింటావు, యూ నీడ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దాట్, అండ్ దెన్ ఇట్ విల్ గో డౌన్. మళ్ళీ బ్రెయిన్ని కూల్ డౌన్ చేయడానికి స్టడీ అవర్ ఫాలోడ్ ఉంటుంది. సో క్లాస్ అయిపోతూనే స్టడీ అవర్ ఉంటుంది. అంటే దే విల్ గెట్ ఫ్రీ ఆఫ్ దెమ్, వాళ్ళ మైండ్ ఫ్రీ అవుతుంది, వాళ్ళు ఆ సబ్జెక్ట్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. ముందు లెక్చరర్ చెప్పిన వెళ్ళిన దాన్ని మళ్ళీ విల్ టేక్ దెమ్ టు పీక్, మళ్ళీ మీరు కాన్సన్ట్రేషన్ మోడ్కి తీసుకెళ్తాం, మళ్ళీ కొంచెం కూల్ డౌన్ చేస్తాం. అట్లా క్లాస్ ఫాలోడ్ బై ద స్టడీ అవర్ మాడ్యూల్లో ఉంటుంది మేడం. ఈవెన్ దో ద హోల్ డే దే విల్ బి బిజీ. ఎవ్రీ డే వెన్ ఐ గో, ఇంటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ 6 o'clockకి ఐ వాచ్ దేర్ ఫేసెస్ అనమాట. ఎట్లా ఉన్నారు, తోటకూర కాడల్లాగా వాడిపోయి ఉన్నారా, లేకపోతే ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారా, అట్లా చూస్తాను. లేదు, వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. గుడ్ ఈవినింగ్ మేడం అని చెప్పేసి ద ఎనర్జీ దట్ ఐ సీ. సో వీఆర్ గోయింగ్ ఇన్ ద గుడ్ ట్రాక్. అది దట్ గివ్స్ యూ హింట్ అనమాట. నువ్వు ఎగ్జాస్ట్ అయిపోయే ప్రోగ్రామ్ పెడితే పిల్లల్లో ఉండదు మేడం, అది ఉపయోగం ఉండదు. అలా కాకుండా ఆ ఎనర్జీ సస్టైన్ చేసుకుంటూ ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసుకోవాలన్నది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి వచ్చేసి పిల్లల్ని మోటివేట్ చేయడం.
ఒకటి మనం ఎంతసేపు వెనకబడి చదవండి అని చెప్పడం కాదు, వాళ్ళకి నేను చదువుకోవాలి, నేను తెచ్చుకోవాలి అన్న ఒక ఇగ్నిషన్ స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అయితే ఆ పిల్లల్ని ఎవ్వరు ఆపలేరు. అది ఎట్లా వస్తుంది? ఇట్స్ ఎ సైకలాజికల్ థింగ్, రైట్? సో వీ ఆల్వేస్ గో డౌన్ సమ్ టైమ్స్, మనకి వస్తుందో రాదో అని డౌట్ పెట్టుకుంటాం కదా. అది మేము మా ఫ్యాకల్టీకి చెప్తాము, అట్లా మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలని. యాజ్ ఎ మేనేజ్మెంట్గా మేము కానీ మా సిస్టర్ కానీ మేము ఎంతసేపటికి ఆ పిల్లల గురించి ఆలోచిస్తాం, లేచిన దగ్గర నుంచి పడుకుపోయే వరకు. ఈవెన్ దో ఇట్స్ ఎ కాలేజ్ అండ్ వీఆర్ డూయింగ్ బిజినెస్, బట్ మా ఫోకస్ అంతా ఎట్లుంటుందంటే వాళ్ళకి మన కాలేజ్ ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఎట్లా ర్యాంకులు తీసుకురాగలుగుతాము, వాళ్ళ లైఫ్కి ఇది ఒక స్టెప్ అప్ ఎలా అవుతుంది, గ్రావిటీ, దానికి మనం ఏం చేయాలి, వాళ్ళ గురించి అది ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటాం మేడం. నేను కొన్ని నమ్ముతాను అనమాట. అంటే లా ఆఫ్ నేచర్ ఒకటి ఉంటుంది. అంటే మనం ఇఫ్ యు ఆర్ సీరియస్లీ, అంటే నీకు బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి ఒక పాజిటివ్గా ఏదైతే కోరుకొని నువ్వు చేయాలనుకుంటావో అది రీచ్ అవుతుంది. ఇఫ్ యూ కమ్ ఫర్ ద కాలేజ్ ఎవ్రీడే, ఓకే నాకు ఇవాళ ఎంత వచ్చింది, ఎంతమంది వచ్చారు, అడ్మిషన్స్ ఎంత వచ్చింది, ఆ వేలో నువ్వు వాకిన్ అయితే ఐ డోంట్ థింక్ యూ గోనా సక్సెస్ఫుల్ ఆర్ నాట్. కానీ మన కాలేజ్ ఎందుకు పెట్టాము, ఇది ఎలా ఉపయోగపడాలి పిల్లలకని జెన్యున్గా దాని మీదే ఫోకస్ పెట్టుకొని మిగతా అన్ని సెకండరీ థింగ్స్, బట్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద స్టూడెంట్స్. వాళ్ళకి మనం ఏం చేయగలుగుతున్నాము, ఎలా చేయగలుగుతున్నాము, ఇంకా ఎంత బాగా చేయాలి అన్న తాపత్రయంతో తపంతో మనం కనుక ఏదైనా చేస్తే ఇట్స్ ఎ రైట్ ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్ అప్పుడు మీకు ఫెయిల్యూర్ అంటూ ఉండదు, అది మేము సక్సెస్ అవుతామని నేను బిలీవ్ చేస్తాను. అది నా కాలేజ్ వ్యవహారం. స్టూడెంట్స్కి వెళ్ళి నేను చెప్పేది కూడా చదువులో చెప్తాను. అది మీరు కూడా ఒక రైట్ ఇంటెన్షన్ పెట్టుకోండమ్మా. డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? డబ్బులు సంపాదించడానికా, మనీ మింటింగ్కా? కాదు. యూ హ్యావ్ టు సర్వ్ పీపుల్, యూ హ్యావ్ టు సేవ్ లైఫ్స్. అలాంటి ఒక మంచి ఇంటెన్షన్, సంకల్పాన్ని, ఆలోచనకి చాలా శక్తి ఉంటుంది. సో యూజ్ దట్ థింగ్. అంత ప్యూరిటీతోని ఒక మంచి కోరిక పెట్టుకొని ఎఫర్మేషన్స్ చేసుకొని రండి క్లాస్కి, పాస్ చేయండి యూనివర్స్కి మీకు ఏం కావాలో, అండ్ యూ ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. ఎందుకంటే యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏ రైట్ కాజ్, గుడ్ కాజ్. అడుగుతున్నప్పుడు దానికి ఫెయిల్యూర్ అంటూ ఉండదు అని నేను కొంచెం స్పిరిచువల్ వెళ్ళి వాళ్ళకి ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తాను మేడం. అది మోటివేషన్ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటేనే ఆ పిల్లల్లో అంటే ఇంటర్వ్యూ చూస్తున్న పేరెంట్స్కి కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సరే ఐఐటి ఇప్పుడు 45 డేస్లోనే మేము కోచింగ్ ఇస్తాము, డెఫినెట్గా వాళ్ళు ర్యాంక్ గెయిన్ చేస్తారు అని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ ఐఐటి కోసం పిల్లల్ని ఎప్పుడో 6th 7th స్టాండర్డ్ నుంచి ఎందుకు ప్రిపేర్ చేయాలి అనే ఒక డౌట్ అయితే వస్తుంది. సో అప్పటి నుంచి ప్రిపరేషన్ లేకుండా ఈ 45 డేస్ కోచింగ్ పంపిస్తే సరిపోతుందా? అందరికీ నేను చెప్పను మేడం, ఇట్స్ నాట్ దట్ వే ఇస్ పాసిబుల్. ఐ టోల్డ్ యూ ద బేసిస్ పునాది ఇంటర్మీడియట్. మనకి ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ పునాది ఉండాలి. ఐ డోంట్ థింక్ మళ్ళీ మీరన్నట్టు 6th గ్రేడ్ నుంచి వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను యూఎస్లో చూశాను, ఇంతకన్నా టాప్ యూనివర్సిటీలో సీట్లు రావాలన్నా, శాట్ స్కోర్లు హైయెస్ట్లు రావాలన్నా అక్కడ పిల్లలు ఇన్నేళ్ల బట్టి చదువుకోరు. ఎందుకంటే వాళ్ళు కాన్సెప్ట్ బేస్డ్ వెళ్తారు. మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి బట్టి వేసే విధానంలో పెంచుతూ ఉంటాం, అది తప్పు. అలా కాకుండా వాళ్ళ సబ్జెక్టులో పట్టు ఉండాలి, గ్రిప్ ఉండాలి, కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. అట్లాంటప్పుడు వాళ్ళకి అంత టైం తీసుకోదు. అలాగా మీరు చెప్పినట్టు ఇప్పుడు 10th స్టాండర్డ్ వరకు ఈ కాన్సెప్ట్ బేస్డ్ స్కూల్లోనే చదివించినప్పటికీ కూడా మళ్ళీ ఇంటర్కి వచ్చేటప్పటికి వెంటనే కొన్ని కాలేజెస్ మాత్రమే గుర్తొస్తుంటుంది. ఐఐటి నీట్ కావాలి అని అంటే కొన్ని కాలేజెస్ గుర్తొస్తూ ఉంటాయి పేరెంట్స్కి. సో అవి అయితేనే రీచ్ అవ్వగలుగుతామేమోనని. సో వాటికి ఈ కాలేజీకి ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ చెప్పండి. ఎందుకంటే మేడం అఫ్ కోర్స్ అక్కడ సీట్లు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి అని చెప్పి అయ్యో మన పిల్లల్ని కూడా అక్కడ పెడితే మన పిల్లలకు కూడా ర్యాంకులు వస్తాయి కదా, అది పేరెంట్ ఆలోచించేది జనరల్గా. కానీ యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అంత పూల్లో మీ స్టూడెంట్ అంటే మీ బాబో పాపో ఎక్కడ పడుతుంది, ఆ షఫ్లింగ్లో ఏమవుతుంది, వాళ్ళు ఓన్లీ కేర్ తీసుకునేది క్లవర్ పిల్లలకైనా, అందరికీ తీసుకుంటున్నారా, మనమ్మ ఏ సెక్షన్లో ఉంటుంది, పోనీ వెళ్ళింది జాయిన్ చేశారు, పేరెంట్స్ చూడాల్సింది ఒక 1 వీక్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అమ్మ మీకు 4 లెక్చరర్స్ వస్తున్నారు 4 సబ్జెక్టులకి, బాగా అర్థమవుతుందా, అంత క్లారిటీ ఉందా, క్లియర్గా ఉందా, నీకు వస్తుంది సీట్ అని నీకు నీ మీద నమ్మకం వస్తుందా అని చెప్పి పేరెంట్ మాట్లాడాలి. ఆ పిల్లలు లేదు నాన్న నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచించాలి, మనం ఇంకెక్కడ పెట్టాలి, ఏం చేయాలి. వాళ్ళు చూడాల్సింది ఈ పేర్లు ర్యాంకులు ఇవి కాదు మేడం. ఒకసారి మీ పాపనో బాబునో పెట్టిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకును మా ఫ్యాకల్టీకి ఎప్పుడూ డిబేట్ జరుగుతూ ఉంటుంది. నేను స్టూడెంట్స్ ఒపీనియన్ అనేది గ్యాదర్ చేస్తాను. ఎందుకంటే దే ఆర్ ద ఎండ్ యూజర్స్, దే ఆర్ ద లిజనర్స్, దే ఆర్ ద ఆడియన్స్. వాళ్ళ నుంచి మీరు మెప్పి పొందితేనే, వాళ్ళు మీ లెక్చరర్ బాగుందంటేనే మీరు బాగున్నట్టు, అంతే. వాళ్ళు జడ్జ్ చేస్తారా అంటే అఫ్కోర్స్ చేస్తారు. వాళ్ళు చదువుకోకపోవచ్చు, మార్కులు రాకపోవచ్చు, కానీ ఎవరు ఎలా చెప్తున్నారు, ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదో దే కెన్ జడ్జ్, దే వెరీ రైట్లీ, చాలా బాగా చెప్తారు. సో పిల్లల్ని అడగండి, పేరెంట్స్కి నేను చెప్పేది అంతే. మాలాంటి కాలేజెస్ ఉండొచ్చు వేరేవి కూడా, కానీ ఇలా ర్యాంకులు వచ్చాయి ఇదిగో ఇక్కడ పెట్టేస్తే మన అమ్మాయికి సీట్ వచ్చేస్తుంది అలాగా వెళ్ళొద్దు. అలాంటి రోజులు పోయాయి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా బ్రాంచులు ఉంటాయి,
మన పాప పెట్టిన క్లాస్లో వచ్చే ఫ్యాకల్టీ ఎవరో మనకు తెలియదు, అక్కడ ఎలా ఉందో మనకు తెలియదు. సో ఎవరినైనా పేరెంట్స్ నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ హౌ దే ఆర్ ఫీలింగ్ అబౌట్ ద అకాడమీ. ఆ ఫ్యాకల్టీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుందా, క్లారిటీ లేకుండా ఉన్నారా, లేకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నారా, వాళ్ళ వర్డ్ చాలా ఇంపార్టెంట్ తీసుకోండి. పాపం పేరెంట్స్ ఏం చేస్తారు, కొంచెం ఫీజులు కట్టి జాయిన్ చేస్తారు మేడం, మళ్ళీ బయటికి తీస్తే వాళ్ళు రిఫండ్ ఇవ్వరు. సరే ఎందుకు, ఇంక అక్కడే ఉండి చదువుకోమ్మా, కొంచెం బాగాలేదు, ఒక సబ్జెక్ట్ బాగాలేదన్నా పర్లేదు అడ్జస్ట్ అవ్వు అని అంటారు. కానీ ఒక్క సబ్జెక్ట్ బాగాలేకపోయినా దే కెనాట్ మేక్ ది సీట్ కదా, ఒక్క దాంట్లో మార్కులు తగ్గినా వాళ్ళకి సీట్ పోతుంది. అలా కాకుండా కొంచెం వాళ్ళు ఎందుకు బాగాలేదంటున్నారో చూసుకొని మేనేజ్మెంట్తో మాట్లాడుకోవడమో, లేకపోతే అలా బాగున్న చోటికి తీసుకురావడమో చేయాలి. మేము చేసేది మేడం అన్ని సబ్జెక్ట్స్లో పిల్లలకి ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు. అది నేను ఎవ్రీడే, అది మా ఎయిమ్, అది మా గోల్ కూడా. పిల్లలు నేను వెళ్ళి ఎలా ఉందమ్మా అంటే చాలా బాగుంది, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, సార్ బాగా చెప్తున్నారు, డౌట్స్ క్లారిఫై చేస్తున్నారని వాళ్ళు హ్యాపీగా చెప్పాలి. నాకు ఒక్కళ్ళు కూడా డిస్సాటిస్ఫాక్షన్తో నాకు ఇది అర్థం అవ్వట్లేదు, నేను అడిగితే క్వశ్చన్ నాకు చెప్పట్లేదు, సార్ విసుక్కుంటున్నారు, కోపం తెచ్చు, ఇలాంటి కంప్లైంట్స్ నాకు రాకూడదు. అకాడమిక్స్ స్ట్రాంగ్గా చూసుకోవాలి. రెండోది వాళ్ళని ఆల్ ది టైం టోస్ మీద పెట్టాలి. ఆ మోటివేషన్, ఇన్స్పిరేషన్ వాళ్ళు లూజ్ కాకుండా చూసుకోవాలి. ఈ రెండు టేక్ కేర్ చేసుకుంటే మేడం స్కోర్ తెప్పించడం కానీ, మార్కులు తెప్పించడం కానీ, యావరేజ్ పిల్లల్ని సక్సెస్ రేట్లోకి తీసుకెళ్ళడం కానీ అసాధ్యమేమీ కాదు. మా కాలేజీ చాలా ఏళ్ళ బట్టి ప్రూవ్ చేస్తుంది. వీఆర్ స్టిల్ డూయింగ్ ద సేమ్ థింగ్. అది మేము ఎవ్రీ ఇయర్ మేము చెక్ చేసుకుంటున్న విధానం అనమాట. ఓకే, వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, దీనివల్ల చాలామంది యూజ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది, విల్ కంటిన్యూ దిస్ వే అని చెప్పి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీరు చెప్పినటువంటి ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లేటువంటి విధానం చాలా చాలా బాగుంది. అఫ్కోర్స్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.